డ్వాక్రా గ్రూపుల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 100 కోట్ల రూపాయలకు పైగా వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆరోపించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్వయంగా మేయర్ గంగాడ సుజాత 4 బ్యాంకుల ద్వారా 12 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నట్లు ఆమె మాట్లాడిన మాటలను మీడియాకు వివరించారు. 16 రోజుల తర్వాత అధికారులు విచారణ జరిపి సేమ్ టు సేమ్ మేయర్ చెప్పిన మాటలే అధికారులు కూడా లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే పరిస్థితి గుంటూరులో జరిగితే మెప్మా పీడీతో సహా అందరినీ సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగిన విచారణలో ఎందుకు పీడీతో సహా మిగతా అధికారులను సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, చుండి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షంగా మేము ఆరోపించినటువంటి అంశాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి ఈరోజు మెప్మాలో అవినీతి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. మేము 7 అధికారులని సస్పెండ్ చేశారని. అయితే మేము ఆరోపించినట్లుగా మెప్మాలో 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి మేము వివిధ రకాలైనటువంటి ఆధారాలతోటి మాట్లాడటం జరిగింది ఆ రోజు ప్రెస్ మీట్లో. నిన్న ప్రభుత్వం ఎంక్వైరీ చేసి 5 ఆర్పీలని 2 సీఓలను వేశారు. సీఓలు కాదంట, పేపర్లు వేసి సిఎల్ఆర్పీలు అంటే ఇద్దరు సిఎల్ఆర్పీలు 5 ఆర్పీలని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం. ఈ అంశం మీద మరొకసారి ప్రజల్ని సమాయత్తం చేయడానికి, డ్వాక్రా మహిళల్లో చైతన్యం కలిగించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొట్టమొదట మేము ఈ నెల 6వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మెప్మాలో జరిగిన అవినీతిని గురించి ప్రజలకు వివరించడం జరిగింది. 7వ తేదీన ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గంగాడ సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడిన దానికి వివరణ ఇస్తూ ఆమె 6వ తారీఖున మాట్లాడాము, 7వ తారీఖున వివరణ ఇచ్చింది ఆమె ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల ముఖంగా. 24 గంటల్లోనే ఆమె అవినీతిని తేల్చేసింది. మేము 100 కోట్ల పైన అవినీతి జరిగిందంటే మీరు ఆరోపించినట్టు 100 కోట్లు కాదు, కానీ 12 కోట్ల అవినీతి జరిగిందని తేల్చేసింది 24 గంటల్లోనే. అవినీతికి బాధ్యులను కూడా తేల్చేసింది మేయర్ 24 గంటల్లోనే. ఒక్కసారి వీడిని 2 నిమిషాలు నేను వినిపిస్తాను మేయర్ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. పీడీ గారు చెప్పడం జరిగింది. సరే, ఈ గ్రూప్లో కొంతమంది ఆర్పీల పేర్లు కూడా వచ్చినాయి. ఏమంటే ఏబి సుజాత కానీ, కృష్ణవేణి అంట, బి సుజాత అంట, బి ఝాన్సీ రాణి, అలాగనే వాసవి, వీళ్ళు ఆర్పీలు ఉన్నారు. ఇంకా సీఓలు ఉన్నారు, సిఎంఎం కొండయ్య ఉన్నారు. వీళ్ళందరూ సంతకాలతోటి అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. రుణాలు ఇచ్చేది బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు, తీసుకునేది గ్రూప్ మెంబర్స్. విన్నాం కదా, ఈమె కుంభకోణానికి బాధ్యులను కూడా తేల్చేసింది మేయర్ 24 గంటల్లోనే. పేర్లు చెప్పింది, 5 మంది ఆర్పీల పేర్లు కూడా చెప్పింది 24 గంటల్లోనే. అయిపోయిన తర్వాత ఎంత మేము 100 కోట్ల పైన స్కామ్ జరిగిందని ఆరోపించాము, ఆమె ఎంత స్కామ్ జరిగిందనేది ఆమె మాటల్లోనే విందాం. మరి సిట్టు వేయించి తనని నిజాయితీ నిరూపించుకునే నాయకుడు ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు, మీరు అన్నట్టుగా 50 కోట్లు 100 కోట్లు కాదు, కానీ మా దృష్టికి ఇప్పుడు వచ్చినంత వరకు చూస్తుంటే ఒక 12 కోట్ల వరకు తేలింది. సరే, దాంట్లో కూడా మీకు ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే నిజంగా విన్నారు కదండి, ఆమె స్వయంగా 12 కోట్లు అవకతవకలు జరిగింది మా విచారణలో. దీనికి నిందితులు కూడా 5 ఆర్పీలని చేసేసి బాధ్యుల్ని చేసేసి ఆమె 24 గంటలను ప్రెస్ మీట్ పెట్టింది. అంటే 7వ తారీఖున పెట్టారు మేయర్ గారు. కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఆయన విచారణ కమిటీ వేసాడు. వేసిన తర్వాత విచారణ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను వేసాడు 3. సివిల్ సప్లైస్ అధికారి ఒకళ్ళు, తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకళ్ళు, డిఆర్డిఏ మేనేజరు మేడం గారు 3 వేశారు. ఈ 3 అధికారులు 16 రోజుల పాటు
దీని మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పెట్టి కష్టపడి విచారణ చేసి 16 రోజులు వాళ్ళు కూడా నిందితుల పేర్లు చెప్తూ పేపర్కి ఇచ్చారు, సస్పెండ్ చేశారు. ఎవరో చెప్పమంటారండి, మేయర్ అమ్మగారు చదివినటువంటి ఈ 5 పేర్లు ఇంకొక 2 పేర్లు కలిపి వీళ్ళంతా నిందితులు అంట అని చెప్పి 16 రోజుల తర్వాత మేయర్ ఒక్కతే 24 రోజులకి తెలియజేసింది నిందితులు ఎవరు అనేది. 16 రోజుల తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అంతా కదిలి 5 పొద్దాలుగా చూపిస్తూ ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉందనేది ఈరోజు మీ దృష్టికి తేవాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.